హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ గర్ల్స్. ఈరోజైతే మా మామయ్య కొన్ని మట్టి గుండ్లు అయితే పంపించాడు. ఈ గుండ్లలో విత్తనాలు అయితే ఉన్నాయంట. కాకపోతే ఏ గుండులో ఏ విత్తనం ఉందో అయితే తెలియదు. సో అవి విత్తనాలు పెట్టడానికి కొంచెం మెత్తని మట్టి ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే కొంచెం గొర్రె ఎరువు తీసుకొచ్చాము. ఈ విధంగా గొర్రె ఎరువునైతే మెత్తగానైతే చేసామండి. ఆ తర్వాత ఈ ఎరువుని కొంచెం మెత్తడి మట్టిలో కలిపేసి ఆ గుండ్లు అయితే పెట్టేద్దామని ప్లాన్ చేసాము. ఈ విధంగా కొంచెం మెత్తటి మట్టిని అయితే సేకరించాను. ఇప్పుడు ఈ మెత్తటి మట్టిని అలాగే గొర్రె ఎరువుని మిక్స్ చేసేసి ఈ నర్సరీ నుంచి అయితే కొన్ని కవర్స్ తీసుకొచ్చానండి. ఈ కవర్స్లో మెత్తటి మట్టి అలాగే గొర్రె ఎరువు మిక్స్ చేసేసి మంచిగా అందులో నింపేసి ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క గుండు పెడదామనేసి ప్రిపేర్ చేసాము. మా మమ్మీ కలుపుతూ ఉంది అండ్ మమ్మీ నేను కలిసి ఇది ప్రిపేర్ చేసాము. సో ఇవి అంటే ఇట్లా గొర్రె ఎరువు మిక్స్ చేయడం వల్ల మంచిగా కాంపోస్ట్ లెక్క మంచిగా ఉంటుంది కాబట్టి చెట్లు కూడా మంచి గ్రోత్ ఉంటాయి. అందుకని ఒక్కొక్క కవర్లో కొంచెము ఈ యొక్క గొర్రెరు అలాగే మట్టిని మిక్స్ చేసేసి ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క గుండె అయితే పెట్టాము. చూడాలి, ఐ హోప్ మంచిగా ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక గింజనైతే కంపల్సరీ వస్తుంది అనేసి అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇందులో జామ గింజలు ఉండొచ్చు అని అన్నాడు మామయ్య కూడా. జామ గింజలు, చింతగింజలు, లేకపోతే దానిమ్మ గింజలు ఉండొచ్చు, పపాయ గింజలు కూడా. సో ఏ దాంట్లో ఏది వస్తుందో తెలియదు కాబట్టి చూడాలి, వెయిట్ అండ్ సీ. వెయిటింగ్ నేనైతే, ఎందుకంటే ఇంత కష్టపడి పెడుతున్నాం కాబట్టి మంచి చెట్లు రావాలనేసి అనుకుంటున్నాము. లాస్ట్ ఫైనల్గానైతే ఈ విధంగా అన్నీ కంప్లీట్ అయ్యాయి. దగ్గర 47 ఫైనల్గా 47 కవర్స్ అయితే ఫిల్ చేసాము. అండ్ ఫైనల్గా వాటరింగ్ అయితే చేసేసానండి. చూద్దాం నెక్స్ట్ వీడియోలో అసలు ఎన్ని కవర్స్లో ఎన్ని మొలకలు వచ్చాయో చూద్దాం. వెయిట్ అండ్ సీ. Okay friends, please do like, share and subscribe to our channel.